హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉందండి. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. ఇక ఇందు డాన్స్ ప్రాక్టీస్ చేస్తూ ఉండగా ఇక అపూర్వ నక్షత్రాన్ని పిలిచి అక్కడ స్పీకర్ పైనున్న భూమి ఫోన్ని తీసుకురమ్మనగానే ఎందుకమ్మా అని నక్షత్ర అడుగుతుండగా, అవసరం ఉంటే కానీ నేను పని చెప్పను కదా, వెళ్ళు తీసుకురాపో అని అంటూ అపూర్వ పైకి వెళ్ళిపోతుంది. ఇక చెర్రీ భూమికి ఒక డ్యాన్స్ చూపించి ఆ డ్యాన్స్ నేర్పించమని అడుగుతుండగా, ముందు నేను చెప్పిన స్టెప్స్ నేర్చుకోండి అంటూ మళ్ళీ డ్యాన్స్ ప్రాక్టీస్ దగ్గరికి వచ్చేస్తుంది. భూమి మళ్ళీ డ్యాన్స్ ప్రాక్టీస్ చేయించడంలో మునిగిపోతుంది. అప్పుడే చెర్రీ వచ్చి భూమి ఫోన్ పక్కనే తన ఫోన్ కూడా పెట్టేస్తాడు. అది చూడక నక్షత్ర భూమి ఫోన్ అనుకొని చెర్రీ ఫోన్ని తీసుకెళ్ళి అపూర్వకిస్తుంది. ఇక చూడవే ఆట మొదలు పెడతాను అని అపూర్వ అంటూ ఆ ఫోన్ని ఆన్ చేయగానే అది చెర్రీ ఫోన్. భూమి ఫోన్ తీసుకురమ్మంటే వాడి ఫోన్ తీసుకొచ్చావేమే అని నక్షత్రాన్ని అపూర్వ కసురుతూ ఉండగా ఇక అదే టైంలో చెర్రీ ఫోన్ రింగ్ అవుతూ ఉంటుంది. మరోవైపు శారదాని తీసుకొని గగన్ ఇంటికి వెళ్తూ ఉండగా శారద చెర్రీకి కాల్ చేసి విషయం చెప్తూ ఉంటుంది. గగన్ వంశీని కొట్టినందుకు వాళ్ళు పెళ్ళి ఆపేశారు కదా, గగన్ క్షమాపణ చెప్తేనే కానీ పెళ్ళికి ఒప్పుకోమన్నారు కదా, గగన్ వాళ్ళకి క్షమాపణ చెప్పేశాడు, వాళ్ళు పెళ్ళికి ఒప్పుకున్నారు. ఈ విషయాన్ని ఇంట్లో వాళ్ళందరికీ చెప్పు, అందరూ హ్యాపీగా ఫీల్ అవుతారు అని శారద చెప్తున్న మాటలని అపూర్వ విని కాస్త రిలాక్స్డ్గా ఫీల్ అవుతుంది. ఇక ఇదేంటే మన టైం ఇలా కలిసి వచ్చేస్తుంది, ఈ విషయాన్ని అందరికీ చెప్పాలి పదా అని అనుకుంటూ బావా బావా అని అరుచుకుంటూ అపూర్వ శరత్చంద్ర దగ్గరికి వచ్చి శారద చెప్పిన విషయాన్ని చెప్పేస్తూ ఉంటుంది. వాడు ఎలా మనసు మార్చుకున్నాడో తెలీదు కానీ వాడు తప్పు చేశాడు కాబట్టి క్షమాపణ చెప్పాడు. ఇక ఇందు నీ పెళ్ళికి ఏ లోటు రాదమ్మా అని అంటూ సంబరపడిపోతూ ఉంటుంది అపూర్వ. ఇక ఈ సంతోషంలో ఇంకా ఎక్కువగా ప్రాక్టీస్ చేయాలి అని అంటూ మీరా కూడా వాళ్ళతో కలిసి డ్యాన్స్ ప్రాక్టీస్ చేస్తూ ఉండగా ఇక గగన్ క్షమాపణ చెప్పాడన్న విషయం తెలుసుకొని కోపంతో భూమి తన ఫోన్ని తీసుకొని అక్కడి నుండి బయలుదేరుతుంది. వెనకాలే అపూర్వ వెళ్ళి చిటిక వేసి పిలుస్తుంది. ఏంటి అనుకున్నతోటి జరిగిందోటి అని అలా వెళ్ళిపోతున్నావా, వాడు తప్పు చేశాడు కాబట్టే వాడు క్షమాపణ చెప్పాడు, ఇందులో అంత ఆశ్చర్యం ఏంటి, అయినా అలా వాడికి జరగాల్సిందే. అవును, నువ్వెందుకు వాడిపైన అంత శ్రద్ధ వహిస్తున్నావు, వాడిని ఏమైనా లవ్ చేస్తున్నావా అని అంటుండగా భూమి సైలెంట్ అయిపోతుంది. అప్పుడు అపూర్వనే మళ్ళీ మాట్లాడుతూ ఇలా అంటుంటుంది, అవును వాడికి నువ్వైతే కరెక్ట్, నువ్వే వాడికి కరెక్ట్, నీకు తల్లి లేదు, వాడికి తండ్రి ఉన్నా ఎవడో తెలియదు, పైకి చెప్పలేడు కదా, గంతకు తగ్గ బొంత, మీలాంటి వాళ్ళకి మీరైతేనే కరెక్ట్ కదా అని అంటూ గగన్ భూమిలో గుచ్చి ఎగతాళిగా మాట్లాడుతూ అపూర్వ అక్కడి నుండి వెళ్ళిపోగా ఇక ఆగు ఒక్క నిమిషం అని అంటూ అపూర్వ దగ్గరికి వెళ్ళి భూమి వార్నింగ్ ఇస్తూ ఉంటుంది. ఏంటి గతాన్ని మర్చిపోయావా, అందుకే అలా మాట్లాడుతున్నావా, ఒక కొడుక్కి తండ్రిని దూరం చేసిన పాపం ఎవరిది, నీది కాదు, మంచి భార్యకి భర్తని దూరం చేశావు, ఏది తెలియకుండానే ఇంత దూరం వచ్చేసాను అనుకుంటున్నావా, నీ పాపాల చిట్టా అంతా బయటికి తీస్తా, కన్న తండ్రినే కొడుక్కి శత్రువుని చేశావు, జీవితంలో కన్న తండ్రి ముఖం కూడా చూడకుండా చేశావు, ఆ పాపం నీది కాదా, ఫ్యాక్టరీ తగలబెట్టేస్తే కార్మికులకు మంచి జరుగుతుంది అని కృష్ణప్రసాద్ అంకుల్ చేత అమ్మ ఫ్యాక్టరీలో ఉంది అని తెలియకుండా చేసి ఆ ఫ్యాక్టరీని తగలబెట్టేశావు. అప్పుడు అమ్మ చావుకి కృష్ణప్రసాద్ అంకులే కారణమని చెప్పి అంకుల్కి పెళ్ళయిందని తెలిసి కూడా ఆ తండ్రిని ఆ కొడుక్కి తల్లికి దూరం చేశావు, ఆ అంకుల్ని ఆంటీకి దూరం చేశావు, అంకుల్ ఆంటీ దగ్గరుండకుండా చేశావు, ఆయనకి కృష్ణప్రసాద్ అంకుల్ని శత్రువుని చేశావు. అసలు అమ్మ ఆ ఫ్యాక్టరీలోకి ఎలా వెళ్ళింది, అది కూడా నీ పనే అయ్యుంటుందిలే, తీస్తా అన్నీ బయటికి తీస్తా, ఈ విషయాలన్నీ అందరి ముందు మాట్లాడే రోజులు తొందరలోనే వస్తాయి, నీ పాపాల చిట్టాలన్నీ బయట పెడతా అని అంటుండగా అన్నిటికీ కారణం నేనే అయినట్టు మాట్లాడతావేంటి అని అపూర్వ అంటుండగా, ఖచ్చితంగా నిరూపించి తీరుతానని చెప్తున్నాను కదా, ఆ రోజు తొందరలోనే వస్తుంది, అప్పటిదాకా వెయిట్ చేస్తూ ఉండు
అని అంటూ అపూర్వకి వార్నింగ్ ఇచ్చి భూమి అక్కడి నుండి హడావిడిగా నడుచుకుంటూ ఇంటికి బయలుదేరుతుంది. మరోవైపు శారద వంశీకి గగన్ చేత క్షమాపణ చెప్పించినందుకు బాధపడుతూ గగన్ ముందుకి వచ్చి గగన్ చేతులని పట్టుకొని తన చెంపల మీద కొడుతూ కొట్టురా నన్ను కొట్టు కొట్టు అని అరుస్తుండగా ఏంటమ్మా నువ్వు అని అంటూ ఉంటాడు గగన్. ఏ తప్పు చేయకపోయినా నీ చేత వాడి కాళ్ళు పట్టించి వాడికి క్షమాపణ చెప్పించాను. ఇంత చెడ్డ తల్లి ఎక్కడ ఉండదు కదా గగన్ అని అంటుండగా అలా కాదమ్మా అని గగన్ అంటూ ఉంటాడు. ఇక మళ్ళీ శారదానే మాట్లాడుతూ ఇలా అంటుంది, తను ఒక ఆడపిల్లరా, ఆడపిల్ల జీవితం అత్తారింట్లోనే మొదలవుతుంది. తను నాకు కూతురు లాంటిది. అటువంటప్పుడు నీకు చెల్లెలే అవుతుంది కదా. ఇప్పుడు అన్నయ్య అని పిలవకపోయినా తను నీ చెల్లెలేరా. అటువంటి చెల్లెలి పెళ్ళిని చెడగొట్టవన్న పేరు నువ్వు జీవితాంతం మొయ్యాల్సి వస్తుంది. అది నాకు ఇష్టం లేదు. అందుకే నీ చేత క్షమాపణ చెప్పించి పెళ్ళి జరిగేలా చేశాను. నువ్వు అన్నయ్యవే కదరా. అయినా నా అంత చెడ్డ తల్లి ఎక్కడ ఉండదురా, కుటరా కుటు అని అంటుండగా అమ్మా అలా కాదమ్మా, నువ్వే నా జీవితం. నువ్వు లేకుంటే నేను బ్రతకలేనమ్మా. నీ కోసం నా ప్రాణాలు తీసుకోమన్నా ఎవరి ప్రాణాలు తీయమన్నా నేను వెడకాడమ్మా అని అంటూ కన్న తల్లిని తన భుజంపై పడుకోబెట్టుకుంటాడు. గగన్ దగ్గరగా వాటేసుకుంటాడు. ఇక గగన్ ఒడిలో తను తల్లిలాగా కాకుండా కూతురిలా ఒదిగిపోతుంది శారద. ఇక ఆ సీన్ని చూసి తనకు వచ్చిన కోపాన్నల్లా చంపేసుకుంటుంది భూమి. మెల్లిగా శారదాని ఇంట్లోకి తీసుకెళ్ళిపోతాడు గగన్. ఇక ఆ తర్వాత చీకటి పడుతుంది. గార్డెన్లో శారద డల్గా ఉండడం చూసిన భూమి పైనుండి పరుగున కిందికి దిగి వస్తూ ఉంటుంది. ఆ టైంలోనే పవర్ ఆఫ్ అయిపోతుంది. ఈ టైంలో కరెంట్ ఎందుకు పోయింది, క్యాండిల్ అయినా వెలిగిస్తాను అని అంటూ శారద లోపలికి వెళ్తుండగా అదే టైంలో పవర్ ఇప్పుడే పోవాలా, వర్క్ చేసుకుంటున్నప్పుడే పోవాలా అని గగన్ అంటూ ఒళ్ళు విరుచుకుంటూ వచ్చి అక్కడే ఇంతకుముందు శారద కూర్చున్న సోఫాలోనే గగన్ కూర్చుంటాడు. అది తెలియక భూమి వెనకాల నుండి వచ్చి గగన్ని వెనకాల నుండి వాటేసుకొని గగన్ భుజాల మీద చేతులు వేసి ఇలా అంటూ ఉంటుంది, ఆంటీ మీరెంత అదృష్టవంతులాంటి. తను ఏ తప్పు చెయ్యకపోయినా మీకోసం ఆ వంశీకి సారీ చెప్పాడు ఆయన. ఈ రోజుల్లో అమ్మ కోసం తన ఆత్మాభిమానాన్ని చంపుకునే వ్యక్తులు ఎవరుంటారా ఆంటీ. అందుకే మీరు చాలా అదృష్టవంతుల ఆంటీ. తల్లి కొడుకు మీద ప్రేమ చూపించడం ఈ రోజుల్లో నార్మలే, కానీ కన్న తల్లి కోసం కొడుకు తన ఆత్మాభిమానాన్ని చంపుకున్నాడు చూసారా, మీరు చాలా గ్రేట్ ఆంటీ. ఎన్నో జన్మలో పుణ్యం చేస్తే తప్ప అటువంటి కొడుకు మీకు కలగరాంటి. మీరే కాదు, తనకి కాబోయే భార్య కూడా చాలా అదృష్టవంతురాలు అని భూమి గలగలా మాట్లాడుతుండగా ఇక ఆ మాటలని వింటూ గగన్ సైలెంట్గా ఉండిపోతాడు. అప్పుడు మళ్ళీ భూమి ఇలా అంటూ ఉంటుంది, మీ అదృష్టానికి నాకొక బహుమతి ఆంటీ అని అంటూ శారద అనుకొని గగన్ బుగ్గ పైన ముద్దు పెట్టేస్తుంది భూమి. ఇక విదిలించుకోవాలనడానికి గగన్ ట్రై చేసినా కూడా దూరంగా జరగదు భూమి. ఇక అప్పుడే పవర్ ఆన్ అవుతుంది. ఇదేంటి గరుకగా ఉంది అని అంటూ గగన్ బుగ్గలని పట్టుకొని గగన్ ఫేస్ చూసి నోరు మీద తన చెయ్యి వేసుకొని దూరంగా జరుగుతుంది భూమి. ఇక గగన్ రియాక్షన్ ఏంటి, భూమిని ఏమైనా అంటాడా, ఇక తన మనసులో భూమికున్న అభిప్రాయాన్ని, భూమి ప్రేమని గగన్ అర్థం చేసుకుంటాడా, రాను ఎపిసోడ్స్లో చూద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.